హైదరాబాద్ పాత బస్తీ షాలిబండలోని ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి లాల్ దర్వాజా క్రాస్ రోడ్ సమీపంలో ఎలక్ట్రానిక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిగా ఘటనా స్థలానికి చేరుకొని 8 ఫైర్ ఇంజన్లతో మంటను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్ షోరూం 2 అంతస్తుల్లో ఉంది. అందులో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు మంటలు వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ మంటల ధాటికి రీఫ్రిజిరేటర్లోని గ్యాస్ సిలిండర్ సైతం పేలింది. ఈ పేలుడు స్థాయికి తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ఇక భారీగా ఎగిసిపడ్డ మంటలు పక్కనే ఉన్న దుకాణంలోకి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగ్రస్తుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను వారు అన్వేషిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొన్ని కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.